డిసెంబర్ 20, 1968 కాలిఫోర్నియాలోని వలేజో నగరం క్రిస్మస్ వేడుకలకు సిద్ధమవుతుంది. ఆ రాత్రి లేక్ హెర్మన్ రోడ్డు పక్కన ఒక కారు ఆగి ఉంది. అందులో ఇద్దరు ప్రేమికులు ముచ్చటించుకుంటున్నారు. అంతా ప్రశాంతంగా ఉంది. కానీ ఆ ప్రశాంతతను చీల్చుకుంటూ ఒక కారు అక్కడికి వచ్చి ఆగింది. సెకండ్ల వ్యవధిలోనే కాల్పుల శబ్దం. ఆ తర్వాత నిశ్శబ్దం. పోలీసులు అక్కడికి చేరుకునేసరికి ఇద్దరు యువతీ యువకులు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఎందుకు ఈ హత్య జరిగింది? శత్రువులెవరు? దొంగతనం జరిగిందా అంటే అది లేదు. ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే అన్నప్పుడు పోలీసులకు కూడా తెలియదు. తర్వాత కొద్ది నెలల్లోనే కాలిఫోర్నియా ప్రజల వెన్నులో వణుకు పుట్టించే సంఘటనలు జరగబోతున్నాయని ఒక వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి సవాల్ విసిరబోతున్నాడు. వింత గుర్తులు, రహస్య సంకేతాలు, ఉత్తరాలు పంపబోతున్నాడు. అసలు ఎవరు అతను? అతన్ని పోలీసులు పట్టుకున్నారా? ఈ రహస్య చిహ్నాల వెనుక ఉన్న అర్థం ఏమిటి? ఈరోజు ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీలో మనం ఆ మిస్టరీని ఛేదిద్దాం. జరిగిన 7 నెలల తర్వాత జూలై 4, 1969 అమెరికా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ మరో జంటపై దాడి జరిగింది. ఈసారి షూటర్ చాలా పక్కాగా ప్లాన్ చేశాడు. కానీ ఇక్కడే ఒక వింత జరిగింది. హత్య జరిగిన కొద్దిసేపటికే అర్ధరాత్రి 12 గంటల 40 నిమిషాలకు వలేజో పోలీస్ హెడ్ క్వార్టర్స్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి గొంతులో ఎటువంటి ఆందోళన లేదు. నేను ఆ హత్యలు చేశాను. గతేడాది జరిగినవి కూడా నేనే చేశాను అని చెప్పి నిదానంగా ఫోన్ పెట్టేశాడు. పోలీసులు ఆ కాల్ ఎక్కడి నుండి వచ్చిందో కనిపెట్టే లోపే అతను మాయమైపోయాడు. సెప్టెంబర్ 1969లో జరిగిన మూడో దాడి అత్యంత భయంకరమైనది. ఈసారి కిల్లర్ తుపాకీ కాకుండా కత్తిని వాడాడు. బాధితులు చెప్పిన వివరాల ప్రకారం అతను ఒక వింతైన నల్లటి డ్రెస్ ధరించాడు. ముఖానికి ముసుగు ఉంది. అతని ఛాతీపై ఒక సర్కిల్ మరియు దానిపై ప్లస్ గుర్తు ఉంది. అతను వారిని కత్తితో పొడిచిన తర్వాత వారి కారు డోర్ మీద తన సంతకం లాగా ఆ గుర్తును తేదీలను రాశాడు. పోలీసులు ఆ గుర్తును చూసి ఆశ్చర్యపోయారు. ఇదేదో సీక్రెట్ సొసైటీకి చెందిన గుర్తులాగుంది. అసలు ఆ గుర్తు అర్థం ఏంటి? అతను తనని తాను ఏమని పిలుచుకుంటున్నాడు? ఆగస్టు 1, 1969 శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్ పత్రికా కార్యాలయానికి ఒక ఉత్తరం వచ్చింది. అందులో కిల్లర్ మొదటిసారి ఇలా రాశాడు: డియర్ ఎడిటర్, దిస్ ఈస్ ద జోడియాక్ స్పీకింగ్. అతను తన పేరు జోడియాక్ అని ప్రకటించుకున్నాడు. ఆ ఉత్తరంతో పాటు ఒక రహస్య కోడ్ పంపాడు. దీన్ని డీకోడ్ చేస్తే నేనెవరో మీకు తెలుస్తుంది అని సవాల్ విసిరాడు. మొత్తం 3 పత్రికలకు 3 వేర్వేరు ముక్కలను పంపి వాటన్నిటిని కలిపితేనే కోడ్ అర్థమవుతుందని చెప్పాడు. ఒకవేళ ఆ కోడ్ను పేపర్ మొదటి పేజీలో వేయకపోతే ఆ వీకెండ్లో తాను డజన్ల కొద్ది ప్రజలను చంపుతానని బెదిరించాడు. నగరం మొత్తం భయంతో వణికిపోయింది. సాధారణంగా ప్రజలు కూడా ఆ కోడ్ను ఛేదించడానికి రాత్రింబవళ్లు కష్టపడ్డారు. చివరికి ఒక టీచర్ దంపతులు దాన్ని ఛేదించారు. కానీ అందులో తన పేరుకు బదులు మనుషులను చంపడం తనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుందని రాసి ఉంది. పోలీసుల దగ్గర ఇప్పుడు కొన్ని ఆధారాలు ఉన్నాయి. అతని గొంతు, అతని చేతిరాత మరియు అతని సింబల్. కానీ అతను ఎవరు అనేది మాత్రం ఇంకా ప్రశ్నార్థకమే. దర్యాప్తులో పోలీసులు ఎంతమందిని అనుమానించారు. అందులో ఒక వ్యక్తి పేరు పదే పదే వినిపించింది. అతని పేరు ఆర్థర్ లీ అలెన్. అతని ఇంటికి సోదా చేసినప్పుడు పోలీసులు విస్తుపోయే నిజాలు తెలిసాయి. అతని దగ్గర జోడియాక్ బ్రాండ్ వాచ్ ఉంది. అతని దగ్గర కిల్లర్ వాడిన రకమైన కత్తులు ఉన్నాయి. బాధితుల్లో ఒకరు అతని ఫోటో చూసి ఇతనే ఆ రోజు నన్ను షూట్ చేసింది అని దాదాపు కన్ఫర్మ్ చేశారు. ఇక పోలీసులు అతనే హంతకుడని నిర్ధారించుకునే లోపే సైంటిఫిక్ రిపోర్ట్స్ వచ్చాయి. కిల్లర్ పంపిన ఉత్తరాల మీద ఉన్న సలైవా, వేలిముద్రలు ఆర్థర్ లీ అలెన్‌తో మ్యాచ్ కాలేదు. దీంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. ఒకవేళ ఆర్థర్ కిల్లర్ కాకపోతే, మరి ఆ హంతకుడు ఎక్కడున్నాడు? మన కళ్ళ ముందే తిరుగుతున్నాడా? ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. 1974 తర్వాత జోడియాక్ నుండి ఉత్తరాలు రావడం ఆగిపోయాయి. కొంతమంది అతను చనిపోయి ఉండొచ్చని, మరికొందరు అతను జైల్లో ఉండొచ్చని భావించారు. కానీ ఆశ్చర్యకరంగా 50 ఏళ్ల తర్వాత అంటే 2020లో ఆధునిక కంప్యూటర్ల సాయంతో కిల్లర్ పంపిన మరొక అత్యంత క్లిష్టమైన కోడ్‌ను శాస్త్రవేత్తలు ఛేదించారు. అందులో కూడా అతను నన్ను పట్టుకోవడం మీ వల్ల కాదు అని పోలీసులను ఎగతాళి చేశాడు. దశాబ్దాలు గడిచినా, టెక్నాలజీ పెరిగినా, ఆ ముసుగు ధరించిన వ్యక్తి ఎవరు? అతనింకా బతికే ఉన్నాడా? లేదా ఆ రహస్యం అతనితోనే సమాధి అయిపోయిందా? ఈ రోజుకి జోడియాక్ కిల్లర్ ఫైల్ పోలీసుల దగ్గర ఓపెన్‌గానే ఉంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన హంతకుడి జాబితాలో అతని పేరు నేటికీ మొదటి వరుసలోనే ఉంటుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? పోలీసులు ఎక్కడ పొరపాటు చేశారు? కామెంట్ సెక్షన్‌లో మీ థియరీలను మాతో పంచుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.